సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా టీడీ జనార్దన్ విక్రమ్ పూల రూపొందించిన చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. తెలుగు జాతి ఔన్నత్యం గురించి పనిచేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను. మీరు దేన్ని అడగండి, ఈ దేశానికి రిఫార్మ్స్ వచ్చాయి. రిఫార్మ్స్ వచ్చిన తర్వాతే దేశం ఆర్థికంగా బలపడింది, ఈ దేశం అభివృద్ధి చెందింది. 1995లో పివి నరసింహారావు గారు 5 సంవత్సరాల ముందు రిఫార్మ్స్ తీసుకొస్తే ఆర్థిక సంస్కరణని అవన్నీ కూడా మొట్టమొదటిసారి వినియోగించుకొని మనందరికీ మేలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. 95లో అయిన తర్వాత విజన్ 2020 అని పెట్టారు. ఇలాగే టీడీఎల్పీ మీటింగ్లు జరిగితే హైదరాబాద్ గురించి పేపర్ మీద పెన్నుతో రాసినట్టుగా రేపు 2020కి ఇలాగ ఉంటుందంటే అలా చూసి జరుగుతుంది. హైదరాబాద్ చూసి తెలుగుంది, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు అలాగున్నాయి, ఇది జరుగుతుందని చెప్పి లైట్ చూసుకున్నాం. కానీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైతే పెన్న మీద గీశారో ఒక్క గీత కూడా పొల్లిపోకుండా హైదరాబాద్ని తయారు జరిగిందంటే విజనరీ లీడర్ మన లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియచేస్తూ చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఏదైనా సరే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం. ఆయన ఆశయాలని, ఆయన చేస్తున్నటువంటి పనుల్ని మనం సమర్థిద్దాం. నిరంతరం ఆయనకు అండగా ఉండి తెలుగు జాతిని మళ్ళీ ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా తయారవడానికి, మళ్ళీ మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా 4 సంవత్సరాలు రాత్రింబవళ్ళు పోరాటం చేసి అవమానాలు భరించి చాలా బాధలు పడినటువంటి అమరావతి తెలుగు మహిళలు కలలకు అంటున్నటువంటి మళ్ళీ అమరావతిని తయారు చేయడానికి మనందరం కలిసికట్టుగా ఆయనకి సహకరిద్దాం. ఆయనకి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా తయారు చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చి ముందుకు నడిపించాలని భగవంతుడు కూడా కోరుతూ, మా జనార్దన్ గారు మొన్నటి వరకు వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి చరిత్రని ప్రజలకు తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు మన నాయకుడి యొక్క చరిత్ర, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి సంక్షేమం, ఆయన అసెంబ్లీలో చేసినటువంటి పోరాటం, ఇవన్నీ మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఈ బుక్కులు రాసి రిలీజ్ చేయడం. విక్రమ్ కూడా ఆయన దగ్గర కూడా గంటలు కూర్చుండేవారు. ప్రసంగం వస్తే చాలా చక్కగా ఆయన రాత చూస్తే ఆనిముత్యాల్లా ఉంటాయి, చాలా చక్కగా రాస్తారు. ఆయన దగ్గర కూడా చాలా సందర్భాల్లో కూర్చొని ఇదేదో మనం గొప్ప వాళ్ళం కాదు, చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎందుకు వచ్చారు, నిరంతర విద్యార్థి, నాకే గొప్పవాణ్ణి, అన్నీ నాకే తెలుసు, నేనే ఆ రకంగా వెళ్ళాలనే ఆలోచన లేకుండా అనునిత్యం విద్యార్థిగా పనిచేశాడు. ప్రతి విషయం తెలుసుకోవడానికి పనిచేశాడు. అందువల్లే ఆ స్థాయిక నాయకుడిగా ఎదిగారు. ఆ విషయంలో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దామని తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు మన కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు సందేశం ఇస్తారు. సభకు నమస్కారం. నారా అంటే నిలువెత్తు ఒక రాజకీయ డిక్షనరీ. నారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధిని చూపించినటువంటి ఒక విజనరీ.